వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. గజ్వేల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. కన్నాయిగూడెం గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి దనసరి అనసూయ సీతక్క. గద్దర్ ఫిలిం అవార్డుల జాబితాను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లుకు అందజేసిన జ్యూరీ సభ్యులు. మందమర్రి జీఎం ఆఫీస్ ముందు ఎస్ఎన్పిసి సెక్యూరిటీ గార్డుల ధర్నా. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. మాదక ద్రవ్యాల నియంత్రణే లక్ష్యంగా కర్నూలులో ఆపరేషన్ వజ్ర ప్రహార్ కొనసాగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆనందబాగ్ డివిజన్ అనంత సరస్వతి నగర్లోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో నిర్వహించిన 22వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి మల్కాజ్గిరి నియోజకవర్గ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి మరియు రమా ప్రభాకర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన అమ్మవారికి లక్ష పుష్పార్చనతో పాటు ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన ఆలయాలు ఆధ్యాత్మికతకు కేంద్ర బిందువులని పేర్కొన్నారు. దేవాలయాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి రవీంద్రారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, ప్రధాన అర్చకులు, బీఆర్ఎస్ నాయకులు రమా ప్రభాకర్ గౌడ్, మేకల రాము యాదవ్, చిన్న యాదవ్, కేబుల్ రమేష్, వైశాలి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు మరియు స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు. మందమర్రి జీఎం కార్యాలయం ఎదుట ఎస్ఎన్పిసి సెక్యూరిటీ గార్డుల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎన్పిసి సెక్యూరిటీ గార్డులు మాట్లాడుతూ సింగరేణిలో ప్రస్తుతం టెండర్ల విధానం రావడంతో గత 10 సంవత్సరాలుగా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వారికి టెండర్ల విధానం ద్వారా కాంట్రాక్టు దక్కించుకున్న కాంట్రాక్టర్లు సెక్యూరిటీ ఉద్యోగుల సంఖ్యను కుదిస్తూ ప్రస్తుతం ఎవరిని కూడా ఉద్యోగంలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిలో టెండర్ల విధానంతో పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు యథావిధిగా సెక్యూరిటీ గార్డుల ఉద్యోగస్తులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. సెక్యూరిటీ గార్డుల ఉద్యోగ భద్రత విషయమై సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జీఎం కార్యాలయం ఎదుట ఈ రోజు ధర్నా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎన్పిసి సెక్యూరిటీ గార్డులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ టోలీ చౌకీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆల్ హస్నాథ్ కాలనీలో భవన నిర్మాణ పనుల సమయంలో కర్రల మంచె విరిగి పడడంతో 5 కార్మికులు 5 అంతస్తుల ఎత్తు నుంచి కింద పడ్డారు. ఈ ఘటనలో 3 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా కర్రల మంచం ఏర్పాటు చేయించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకరి నిర్లక్ష్యం కారణంగా 3 కుటుంబాలు దుఃఖంలో మునిగిపోయాయి.
ప్రశాంత్ రెడ్డి చేసిన భావోద్వేగ ప్రసంగం అందరినీ ఆలోచింపజేస్తుంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ యువకుడి అంతిమయాత్రలో పాల్గొన్న ఆయన మద్యం, గంజాయి వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్నేహితుడి మరణం మీలో మార్పు తేవాలి, వ్యసనాలకు ప్రేరేపించే స్నేహాన్ని వదులుకోండి అంటూ ఆయన ఇచ్చిన సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యువకులారా, ఇది చూసైనా మారండి. చచ్చిపోయిన పిల్లగాళ్ళు మన దోస్తులైతే, చచ్చిపోయిన పిల్లగాళ్ళు మన అన్నదమ్ములైతే, నిజంగా మనకు రేషం పౌరుషం ఉంటే, వాళ్ళ మీద ప్రేమ అభిమానం మనకు ఉంటే, వీళ్ళ సావైనా మనల్ని మార్చాలి. పిల్లల కొరకు మాకు అడుగుతారు కానీ పోతారం మేము తాగి ఇట్లా రోడ్ల పాటు మీ కొరకు మేము బతకన్నా, మీ కొరకు మేము చావాలి. ఏం చెప్తాను, ఎటు పోతాను, మనం ఎటు అవుతుంది, ఈ రోజు ఏమైంది, దీనికి కారణం ఏంది అందరికీ తెలుసు. నిజంగా కనుక మీరు మన లోపల మానవత్వం ఉంటే, మన గుండెలు రాళ్లు కాకపోతే, మనం రాక్షసులు కాకపోతే, ఇప్పటికైనా అర్థం చేసుకొని జీవితంలో సాగుకు మించిన పెద్ద షాక్ ఉంటది. గంజా ఇలాంటి పట్టుకొచ్చి ఇస్తా అంటే మనం దొరకట్లేదు. నడిపోట్లో కలుగుదాం, ఆగుదాం, మార్చుకుందాం. జీవితం మళ్ళా రాదు, జీవితం మళ్ళా రాదు. మన ఊరి పిల్లగాడు నిన్నటి దాకా మనతో ఈ టైంకు బతికున్నాడు, మన మధ్యలో. ఇవాళ మన దగ్గర ఇద్దరు పిల్లలు లేరు. అరే అని చెప్పి బుధం మీద చేసుకుంటూ కలిసి చదువుకున్నాం, కలిసి తిరిగినాం. ఇవాళ మనిషి వేయండి. తల్లిని నేను కష్టపడి 500,000 రూపాయలు నేను కూలి కైకిలు చేసుకొచ్చుకొని మీకు తిండి పెడితే మీరు మాకు కడుపు కోత మిగులుస్తానంటారు. మీ అందరు కొడుకులు తనకు పుట్టినా తాగుడే, సచ్చినా తాగుడే, ఎవడో గెలిచినా తాగుడే, ఎవడో ఓడిపోతే తాగుడే, ఎటు చేసి తాగుడు. దాని తోడు గంజాయిలు మన ఊళ్ళకెళ్ళి ఈ రోడ్ల మీద రక్తాలు దుస్తులు మార్చాలి, మీ అందరి గుణాలు మార్చాలి, మీ అందరి ఆలోచనలు మార్చాలి. ఇవాళ మీరందరూ ఆయన కొడుకులు కావాలి. అప్పుడే నిజంగా మీ దోస్తుకి ఇచ్చిన మీరు నివాలి, నిజమైన నివాలి మీ దోస్తుకి ఇచ్చేందంటే తండ్రి కొడుకులు కొడుకుల తండ్రికి మేమందరం బాబు మీ కొడుకులమే. మీకు నిజం చెప్తున్నా, పిల్లలు నేను శనిగరం బిడ్డని, నేను చెప్తానా, మీకు రేషం పౌరుషం ఇంత అంత ఉంటే మన అవ్వలు చెప్తున్నా ముచ్చట్టు, మన దోస్తు సాక్షిగా బంద్ చేయాలి. అదే పద్ధతి బంద్ చేసి ఆ దోస్తే మనల్ని. తమిళనాడులోని శివగంగకు చెందిన పారిశుద్ధ కార్మికురాలు సెల్వి తన నిజాయితీతో అందరి ప్రశంసలు అందుకుంటుంది. ఆమెకు చేతిలో 18 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దొరికాయి. పిల్లలు పొరపాటున పడేసిన ఈ నగలను ఆమె పోలీసుల సహాయంతో యజమానులకు అప్పగించింది. సెల్వి గొప్ప మనసును మెచ్చిన యజమానులు ఆమెకు 20,000 బహుమతిని అందజేశారు. గతంలోని ఇక్కడి కార్మికులు ఇలాగే తమ నిజాయితీని చాటుకోవడం విశేషం. வாங்குமா வாங்குமா. குப்பை கொட்டும் போது ஒரு பேக்கில் ஜாமானுங்க பொருள் எல்லாம் வீடு போய் குப்பை வாங்குவோம். சரி, அது மாதிரி ஒரு பேக்கு ஒன்று வந்துச்சு. நாங்கள் அந்த டப்பா இதெல்லாம் போட்டு வாட்டர் கேன் இதெல்லாம் பிறக்குவோம். அதில் நாங்கள் எடுத்து போட்டுட்டு 4 நாள் கழிச்சு இப்போதான் எடுத்து அந்த கட்டை கொடுத்துட்டோம். என்னமா இருந்தது? அதில் மோதிரம் இருந்துச்சு, செயின் இருந்துச்சான்.
బిఆర్ నాయుడు వీడియో క్లిప్పింగ్స్లో తప్పు లేనప్పుడు పుట్టినరోజు కేక్ వీడియోలో తప్పేముంది అంటూ ఆ ఘటనపై పూర్తి విషయాలను వివరిస్తూ ఈ వీడియోను దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన టీటీడీ చైర్మన్ గౌరవ నాయుడు ఇటీవల చేసిన రాస క్రీడలు తప్పు కానప్పుడు ఈ ఘటనపై దుమారం లేపడం సరికాదని అన్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ కేక్ కట్ చేయడం తప్పు తనకి తెలీదు అని అన్నారు. చూడండి. అయిపోయింది. ప్రత్యేకంగా కొన్ని మీడియా ఛానల్స్ చాలా దుర్మార్గంగా ఒక పరమ పవిత్రమైనటువంటి దేవస్థానం గురించి ఇలా చర్చించడం కూడా ప్రజలకు నచ్చట్లా. ఈ విషయం చాలామంది బాధపడుతున్నారు. ఇటీవల కాలంలో నేను మొన్నను 3వ తారీఖు తిరుపతి వెళ్ళాను. 3వ తారీఖు సాయంత్రం దిగువ తిరుపతిలోనే మరాసా ఇంటర్నేషనల్ హోటల్ మరాసా సరోవర్లో ఓ రాత్రి ఉండి 2వ రోజు సాయంత్రం 4వ తారీఖు సాయంత్రం తిరుమల వెళ్ళాను. వెళ్ళేటప్పుడు మరి బిగ్ బాస్ ఫేమ్ తనుజ పాప నా పుట్టినరోజు ఉంది, పుట్టినరోజు సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ఉంది సార్ అంటే, తప్పకుండా రామ్మ నాతో పాటు ప్రోటోకాల్ దర్శనంలో నీకు తీసుకెళ్తానని చెప్పాం. తీసుకెళ్ళాం. మరి ప్రోటోకాల్ దర్శనానికి ముందు ఆ పాప పుట్టినరోజు కాబట్టి సాధారణంగా ఏ భక్తుడైనా ఈ జీవితం ఇచ్చింది ఎవరు? వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామితో ఆశీస్సులతోనే ప్రతి జీవితం ఈ భూమి మీద నిలబడి ఉంది, నడుస్తుంది. జీవరాశులే, సకల కోటి జీవరాశులే ఉన్నాయి. మరి అందులో భాగమైనటువంటి మానవ జన్మ ఎత్తినటువంటి మనం వెంకటేశ్వర స్వామి ముందు పుట్టినరోజు చేసుకోవాలి, పుట్టినరోజు నాడు ఆయన దర్శించుకోవాలి స్వామివారిని ఏ భక్తుడైనా అనుకుంటాడు కదా. అందులో భాగంగానే తనుజ పాప కూడా అనుకుంది. మరి తను రావటం, దర్శనం చేసుకోవటానికి ముందు పాపం తను వచ్చారు, పుట్టినరోజు ఉందని మాకు తెలీదు. తిరుపతిలో కేక్ మరి కట్ చేయకూడదన్నది. అయినా మేము ఆ కేక్ని తీసుకొచ్చాం. ఆ కేక్ని తీసుకొచ్చేటప్పుడు అది చూడండి, నందిత స్వీట్ అండ్ బేకరీ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి బ్లాక్ ఫారెస్ట్ ఎగ్లెస్ కేక్. బ్లాక్ ఫారెస్ట్ ఎగ్లెస్ కేక్ అని ఇది 1100 రూపాయలు ఈ కేక్. మేమే ట్రాన్స్ఫర్ చేసాం. ట్రాన్స్ఫర్ చేసి ఈ కేక్ని పైకి తీసుకెళ్ళాం. మరి మేము ఉన్నటువంటి విభవ అనేటటువంటి బ్లాక్లో ఆ రూమ్, మేము ఏదైతే రూమ్లో ఉన్నామో, మరి తనుజాకి ఈ విషయం తెలియదు. మాధురి మరి తన స్నేహితురాలు కాబట్టి తనని కళ్ళు మూసుకుంటా తీసుకొచ్చి అప్పటికప్పుడే చూపించి నీ పుట్టినరోజు కోసం కేక్ కట్ చేస్తున్నావు అంటే ఆమె కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కేక్ 2 నిమిషాలు మాత్రమే కట్ చేసాం. తను ఏదో గిఫ్ట్ సరదాగా పుట్టినరోజు సందర్భంగా ఇవ్వటం జరిగింది. క్లోజ్. మరి దీన్ని తప్పని సులువులు పలువులు చేసి రాత్రి అనక పగలనక మేమేదో ద్రోహం చేసేసినామని, అప్పుడు అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా అందరూ ఫోటోలు తీసుకుంటున్నట్టు మేము తీసుకుంటున్నాం. మాతోకి వచ్చి కొంతమంది వచ్చి ఫోటోలు తీసుకున్నారు. అందరు చేసిందే మేము చేసాం. దానికి రీల్స్ అని పెట్టారు. రీల్స్ చేయటానికి మేము వెంకటేశ్వర స్వామి భక్తులం. నా మొదటి తలనీలాలు మొదటి ఏడాది నుంచే ఇచ్చామని మా అమ్మ చెప్పింది. ఈ రోజు వరకు కొన్ని వందల సార్లు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాను నా జీవితంలో. వెంకటేశ్వర స్వామి దగ్గరికి మేము దర్శనానికి వెళితే కారు ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు చాలా జాగ్రత్తగా ఉంటాం, చాలా బాధ్యతలు తీసుకుంటాం. ఎక్కడా కూడా తినే ఆహారంలో కానీ అన్నింటిలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ దర్శనం చేసుకొచ్చే ఆనవాయితీ మాది. అక్కడ అపచారం చేసే శరీరాలు ఇవి. వెంకటేశ్వర స్వామి ముందు ఆయన పేరు పెట్టుకొని బ్రతికేటటువంటి నేను అపచారానికి అంగీకరిస్తానా? వారి భక్తుడిని కదా, మా ఇంటి ఇలవేల్పు కదా వెంకటేశ్వర స్వామి. ఆ సన్నిధిలో జరుగుతుందా? ఆ రోజు ఇంకోటి కూడా, స్వామి నేత్ర దర్శనం, నిజరూప దర్శనం ఆ రోజు ఉంటుంది 5వ తారీఖున. నిజరూప దర్శనం, నేత్ర దర్శనంలో తిరుపతిలో ఎవ్వరు అబద్ధం ఆడరు, తప్పు చేయరు. కాబట్టి నేను క్లారిటీగా చెప్తున్నాను. ఆ రోజు జరిగిందంతా కూడా తెలియజేస్తున్నాను భక్తులకి, సభ్య సమాజానికి. ఒక 5-6 ఛానల్స్లో దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ దుష్ప్రచారానికి మేము క్లారిటీ చెప్పాలి. అందుకే నేను క్లారిటీగా తెలియజేస్తున్నాను. కేక్ కట్ చేయకూడదన్న నిబంధనలు అక్కడ ఉన్నాయన్న విషయం మాకు తెలియదు. కేక్ తీసుకెళ్లేటప్పుడు మాత్రం షాప్ యజమాని చెప్పాడు, మీరు అక్కడ కేక్ కట్ చేయాలంటే ఎగ్లెస్ కేక్ వెజిటబుల్స్తో తయారు చేసిందే ఉంటుంది, అది మీకు ఇస్తాం, కట్ చేసుకోవచ్చు అని చెబితే ఎగ్లెస్ కేక్ని తీసుకొచ్చాం. నా దగ్గర రసీదు కూడా ఉంది, షాప్ పేరు కూడా నేను చెప్పాను. ఎగ్లెస్ కేక్ కట్ చేసి మేము ఆ పార్టీని 2-3 నిమిషాల్లో పూర్తి చేసాం. తర్వాత 2వ రోజు దర్శనకి వెళ్ళి 10:30కి రిటర్న్ వచ్చేసినాం. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే, రాసలీలలు, కిచెన్ రూమ్లో కౌగిలింతలు చేసినటువంటి
టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి గురించి ఈరోజు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో చర్చ జరుగుతుంది. దానికి వారేమంటారంటే, ఇందులో నాకు 30 సంవత్సరాల నుంచి ఆ కుటుంబాలతో సంబంధాలు ఉన్నాయి, దీన్ని అనవసరంగా దుష్ప్రచారం చేశారు, అందులో కొంత భాగం ఏఐ టెక్నాలజీ కూడా వాడారు, అయినా ఆ వీడియో నేను చూస్తుంటే ఆ వీడియోలో నాకు ఎక్కడా తప్పు అనిపించలేదే, అక్కడెక్కడ తప్పు జరిగినట్టు అనిపించలేదే అని బిఆర్ నాయుడు గారు నొక్కి నొక్కి చెప్పారు. బిఆర్ నాయుడు గారు TV5 యజమాని, మరి అంతేకాకుండా టీటీడీ చైర్మన్ గారు. ఏం సార్ చైర్మన్ గారు ఈరోజు టీటీడీ నుంచి కంప్లైంట్ చేసి మాధురి మీద, తనుజ మీద కేసు పెట్టాలని ఆదేశించారట. మరి మీరు చేసిన దానికి ఏం చేయాలి? మీరు చేసిన పనికి ఆ వీడియోలో ఏ తప్పు లేదు, నాకు ఏ తప్పు కనిపించట్లేదు అంటున్నారు కదా. మరి నేను వీడియో చూశాను, ఏదైతే మేము తనుజ చేత ఆ కేక్ కట్ చేయించాము పుట్టినరోజు సందర్భంగా, ఎగ్లెస్ కేక్ని, గుడ్డు వాడనటువంటి ఆ కేక్ని ఏదైతే కట్ చేయించామో అది కూడా నేను చెక్ చేశాను, అందులో నాకు కూడా ఏ తప్పు కనిపించలేదే. మీరు చేసిన రాస క్రీడలకు తప్పు కనిపించకపోతే మేము కేక్ కట్ చేసిన దానిలో ఎటువంటి తప్పు మీకు కనిపించింది అని నేను ప్రశ్నిస్తున్నాను సూటిగా. మీరు చైర్మన్ అయితే నేను ఎమ్మెల్సీ, చైర్మన్ హోదాలో మీరు సమాధానం చెప్పారు, ఎమ్మెల్సీ హోదాలో నేను మీకు అడుగుతున్నాను, నా తప్పేంటి? కట్ చేయాలన్నటువంటి విషయం, కట్ చేయకూడదన్నటువంటి విషయం మాకు తెలియదు, ఓకే, తెలియక జరిగింది. ఆ స్వామివారికి మేము తెలియక ఇలాంటి నిబంధన ఒకవేళ ఉండుంటే తెలియక జరిగిందని స్వామివారిని మేము వేడుకుంటాం ఒక భక్తుడిగా. అది ఎగ్లెస్ కేకు అని కూడా క్లారిటీగా చెప్తున్నాం, దానికి రసీదు ఉంది, షాప్ కూడా ఉంది, మేము పే చేసిన అమౌంట్ కూడా 1100 రూపాయలు ఉంది. కేవలం మీ రాస క్రీడల్ని డైవర్ట్ చేయడానికి, డైవర్షన్ పాలిటిక్స్ బాగా అలవాటు కదా, అది డైవర్ట్ చేయడానికి ఈరోజు మా విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి మళ్ళీ రెండో కేసు, మళ్ళీ అరెస్ట్ చేస్తాం. చేయండి. ఈ కేసులు, అరెస్టులు ఇవన్నీ భయపడే బాడీస్ కావు ఇవి. వెంకటేశ్వర స్వామి నేత్ర దర్శనం రోజు జరిగిన ఇన్సిడెంట్ పూస గుచ్చినట్టు దేశ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, భక్త సమాజం మొత్తంకి నేను తెలియజేస్తున్నాను. మీరు చెప్పగలరా? నేత్ర దర్శనం రోజు నా మీద తప్పుడు కేసు పెట్టాలని చూస్తున్నారు కదా, మాధురి మీద, తనుజ మీద. మాకు పిలిపిస్తారు కదా పోలీస్ స్టేషన్కి. మేము నిజంగా ఆ రోజు కావాలని చేశామని, ఎగ్లెస్ కేకు వాడలేదని, ఎగ్గున్న కేకే వాడామని ఒక తప్పుడు కేసు పెట్టాలని మీరు చూస్తున్నారు. ఏదో ఒక ఇరికించి ఇప్పుడు సబ్జెక్ట్ అంతా, రాష్ట్రం అంతా ఇది డైవర్ట్ చేయాలి, మీ రహస్యాలు, మీ రాస క్రీడలన్నీ కూడా ఆపాలి. పోనీ మేము కేక్ కట్ చేసింది దేవాలయ ప్రాకారాలు కానీ, ఆ తిరుపతి వాతావరణం కానీ మేమేమైనా చూపించామా? లేదే. ఒక రూమ్లో, ఒక వైట్ వాల్ బ్యాక్గ్రౌండ్లో ఒక కేక్ కట్ చేసాం. నేను అబద్ధం ఆడొచ్చు, అది విభవ గెస్ట్ హౌస్ కాదు, అది కింద ముందు రోజు మేము ఉన్నాం కదా, పుట్టినరోజు నాడు అక్కడ కూడా మేము ఉన్నాం, దిగువ తిరుపతిలో మరాసా హోటల్లో, ఇంటర్నేషనల్ హోటల్లో, అక్కడ కట్ చేసామని అబద్ధం ఆడొచ్చు. నేను అబద్ధం ఆడను, పైనే కట్ చేసాం, తెలుసో తెలియకో కట్ చేసాం. ఆ కేక్ కట్ చేసే దానిలో ఎగ్లెస్ కేక్ కట్ చేసామని రసీదుతో సహా నేను తెలియజేస్తున్నాను. ఎందుకు తెలియజేస్తున్నానంటే, భక్తుడిగా నేనేదైతే చేశానో అది స్వామివారికి తెలుసు, ప్రజలకి తెలియజెప్పాలి. మీరు మా మీద కేసు పెట్టాలనుకున్నప్పుడు తప్పుడు కేసు పెడితే అదే రోజుకు సంబంధించి స్వామివారి నేత్రాలు మొత్తం విశ్వాన్ని చూస్తున్నాయి. ఆ రోజు ఒళ్ళు దగ్గర పెట్టుకొని తప్పుడు పనులు ఇప్పటికే చేస్తున్నారు. నెయ్యిలో జంతువుల తాలూకా కొవ్వు కలిపారు అని చెప్పారు. సిబిఐ చెప్పింది నెయ్యిలో జంతువుల కొవ్వు లేదు, అది నెయ్యే కాదు, గీయే కాదు అని చెప్పారు, అది సింథటిక్ గీ అని చెప్పారు. ఒకవైపు ఇలాంటి అపవాదం, ఒకవైపు మీ రాస క్రీడలు, ఇవన్నిటికీ సమాధానం లేదు. వీటిపైన కేసులు కట్టరు, వీటిపైన ప్రభుత్వం ప్రశ్నించదు, వీటిపైన టీటీడీ ప్రశ్నించదు. మేమేదో కేక్ కట్ చేస్తే పుట్టినరోజు స్వామివారి ముందు ఆ పాపకి తెలియదు, మేము ఆ పాపకి కేక్ కట్ చేస్తే, అది ఎగ్లెస్ కేక్ కట్ చేస్తే మా మీద మాత్రం కేసులు. దయచేసి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పద్ధతులు మార్చుకోవాలి. ప్రజలందరికీ జరిగిన పరిస్థితులు తెలుసు, ప్రజలందరికీ నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పిన విషయాలన్నీ ఆ వెంకటేశ్వర స్వామికే తెలుసు. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మేము వాస్తవాలు తెలియజేసాం. ఇక మేము కోర్టుకు వెళ్తాం, ఏ స్థాయిలోనైనా మేము తప్పు చేయలేదు కాబట్టి న్యాయస్థానాల్లో పోరాడతాం.
మీరు ఎటువంటి కేసులు పెట్టుకున్నా దానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ తప్పుడు కేసులు మీరు బనాయిస్తే స్వామివారి శిక్షకు మీరు బాధ్యులవుతారని నేను హెచ్చరిస్తూ నమస్కారం. ఏపీలో సోషల్ మీడియాపై సంచలన నిర్ణయం. 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తున్నట్లు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. వచ్చే 90 రోజుల్లోనే ఈ నిబంధనలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా 16 ఏళ్లలోపు వరకు కూడా ఈ నిషేధాన్ని వర్తింపజేయాలా అనే అంశంపై ప్రభుత్వం చర్చిస్తోందని సీఎం వెల్లడించారు. అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. హైదరాబాద్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మల్లాపూర్ సమీపంలోని ఓ వైన్స్లో కేఎఫ్ బీర్ కొనుగోలు చేసిన వ్యక్తికి అనూహ్య అనుభవం ఎదురైంది. బీర్ బాటిల్ను ఓపెన్ చేసే సమయంలో అందులో చేపపిల్ల కనిపించడంతో అతడు ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. ఈ ఘటనపై స్థానికంగా చర్చ జరుగుతుండగా బీర్ బాటిల్లో చేపపిల్ల ఎలా వచ్చిందన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రపంచంలో ప్రేమకు ఎన్నో నిర్వచనాలు ఉన్నాయి. కానీ కన్న కూతురుపై తండ్రి ప్రేమకు మాత్రం మాటలు సరిపోవు. రోజు చిన్న విషయాలకు కోప్పడే తండ్రి కూడా కూతురు పెళ్లి రోజు మాత్రం భావోద్వేగాన్ని ఆపుకోలేడు. నిన్నటి దాకా చేతిని పట్టుకొని నడిపిన కూతురి కోసం అల్లుడి ముందు చేతులు జోడించి నా బిడ్డను చక్కగా చూసుకోండి వేడుకుంటాడు. అది బలహీనత కాదు, తండ్రి ప్రేమ యొక్క అత్యున్నత రూపం. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.